CLPT, IPR Cell and Eton Pharmacy Private Limited and CLPT Alumni ఆధ్వర్యంలో చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నందు ఇండియన్ పేటెంట్ ఫైలింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ANU మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ డాక్టర్ అనిత గడ్డిపాటి, వరల్డ్స్ క్వాంటమ్ IP సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, IPR అటార్నీ M. సుధీర్, ఐక్సోరా టెక్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రానిన్ దాస్ పాల్గొన్నారు. సందర్భంగా M. సుధీర్ రీసెర్చ్ విద్యార్థులకి పేటెంట్ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను వివరిస్తూ ఫార్మా రంగంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయని తెలిపారు. వాటికి ఎప్పటికప్పుడు పేటెంట్ తీసుకోవడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. తర్వాత PPT ద్వారా పేటెంట్ పొందే ప్రొసీజర్ ను విద్యార్థులకి వివరించారు. ఈ సందర్భంగా చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు మాట్లాడారు. తమ విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన ఇండియన్ పేటెంట్ ఫైలింగ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ఉపయోగకరమని అన్నారు. ఇందుకు సహకరించిన వర్క్స్ క్వాంటమ్ IP సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, IPR అటార్నీ M. సుధీర్ కి ధన్యవాదాలు తెలిపారు. Please, to know the filing of patent, right? At least you know the content what you are here, right? So ఎందుకు నేర్చుకోవాలి మనం ఇది పేటెంట్ ఫైలింగ్? సార్ చెప్పారు కాబట్టి వచ్చారా? Then what is the importance? So after getting the patent, why it is so important? Patent is why is so important. There are many research articles out there. Then why is a patent? So first we have to get a question. So why we have to go for a patent, right? So there are many research journals are there out, right? It might be at your final year or something, you might be submitting your research thesis or something, right? If I'm wrong, please correct me. You will be submitting your research, right? Yeah. So there will be some evaluation and you'll be getting some score and everything. Then why you guys have not concentrated on patents till date? It's lack of awareness. Clear? So what we can do if we go for filing a patent? I have to tell you that first, then I feel I can grab all your attention on the session. సో మీరు ఇప్పుడు అందరు సినిమాలు చూస్తున్నారు కదా, రైట్? సో ఇప్పుడు హీరో అంటే ఏం చేస్తున్నాడు సినిమాల్లో? ఏదైనా జాబ్ చేస్తున్నాడా? దెన్ వాట్ ఈస్ డూయింగ్ ఇన్ ద మూవీ? Acting is okay. So what is his designation or something? If you wanted to feel he is a hero, so in like some posh movies ganukoni ippudu Srimantudu ilanti unnai kada, like what you are feeling? He is a CEO, right? ఇప్పుడు అమ్మాయిలకి ఎవరు నార్మల్ జాబ్ చేసే వాళ్ళు నచ్చట్లేదు కదా. He has to be a chief minister, he has to be a CEO, he has to be the director of a company, right? అంతేనా? What I feel. So even you're getting excited if you see someone like a CEO or someone you are. So why can't you guys be a CEO or you can start your own entity? Clear? So but start చేయాలంటే ఏం కావాలి? డబ్బులు ఉంటే సరిపోతుందా? చెప్పండి. Might be you guys, your parents might be rich, or you guys having crores of money, but the thing is you have to when you want to start your entrepreneurship, money is not the problem. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో వన్ డే ఇండియన్ పేటెంట్ ఫైలింగ్ అనే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీకి 222 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ప్రోగ్రామ్కి ప్రొఫెసర్ G. అనిత గారు చైర్ చేయడం జరిగింది. మిస్టర్ M. సుధీర్ IP అటార్నీ, వర్క్స్ క్వాంటమ్ IP సొల్యూషన్స్ అవేర్నెస్ క్రియేట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అసలు పేటెంట్ అంటే ఏంటి, పేటెంట్ ఎట్లా ఫైల్ చేయాలి, డిఫరెంట్ ఫామ్స్ ఏంటి అనే దాని మీద కంప్లీట్గా అవేర్నెస్ క్రియేట్ చేశారు. తర్వాత ఈ రానిన్ దాస్, ఐక్సోరా కంపెనీ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అందరూ కూడా ఈ అటెండ్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా పేటెంట్ యొక్క ఇంపార్టెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంపార్టెన్స్, పేటెంట్ యొక్క విశిష్టతల గురించి